హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అరటి పువ్వు కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అరగంట సేపు 10 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు అండి, 5 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అరగంట సేపు పప్పు నానిన తర్వాత మిక్సీ జార్లో 2 ఎండుమిరపకాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం అరటి పువ్వు కొబ్బరి ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలండి. తొక్క తీసి పెట్టుకున్న ఒక పాయ వెల్లుల్లిపాయలండి, అలాగే కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, జీరా 1/2 టీ స్పూన్ అండి, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పు పేస్ట్ అండి. మొత్తం పదార్థాలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. నేను అరటి పువ్వులు 2 తీసుకున్నాను. ఇప్పుడు అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేతులకి నూనె రాసుకోండి, లేదు అంటే నల్లగా మరగ్గా అయిపోతాయండి చేతులు. కాబట్టి అరటి పువ్వుని వలుచుకున్నప్పుడు చేతులకు నూనె రాసుకుని చేయండి. చూడండి, ఇవి అరటి పువ్వులు ఇలా సపరేట్గా పువ్వులు వస్తాయి కదండి. ఇప్పుడు ఇందులో గట్టిగా ఉన్న కాడని సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అరటి పువ్వుని క్లీన్ చేసుకోవాలి. ఈ అరటి పువ్వు తినడం వల్ల అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అరటి పువ్వు ఫ్రై చేసుకున్నా లేదా ఉడకబెట్టుకుని దాని వాటర్ తాగినా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ అరటి పువ్వు అనేది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిదండి. అంతేకాకుండా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, అరటి పువ్వుల్లో ఉన్న ఈ కాడల్ని బాయిల్ చేసుకుని తాగితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం అంతా తగ్గిపోతుందండి. సో నేను చూపించే విధంగా మొత్తం అన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఇలా కాడలు తీసుకున్న తర్వాత ఇలా నీళ్ళల్లో వేస్తే అరటి పువ్వు అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది పువ్వు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా నీళ్ళల్లో ఉండగానే ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో వేసుకుందాం. ఇలా అరటి పువ్వుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అరటి పువ్వు కొబ్బరి ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపులు ఏమైతే ఉన్నాయో అవి వేసుకుందాం. తాలింపు మొత్తం ఇలా దోరగా వేగిన తర్వాత శనగపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకుని చిన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి 1/2 టీ స్పూన్లు పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది పప్పు వేగడానికి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు టీ కప్పు గ్లాసు వాటర్ వేసుకుని ఒక్కసారి కలుపుకుని పప్పు ఉడికేంత వరకు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకుందాం.
చూడండి ఇలా నీట్గా పప్పు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకుంటున్న రెసిపీ అరటి పువ్వు కొబ్బరి ఫ్రై కాబట్టి ఫస్ట్ వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా. ఫస్ట్లోనే తాలింపు పెట్టినప్పుడు నూనె ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇంకా నూనె యాడ్ చేయకుండా పప్పు అనేది ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ వరకు వాటర్ ఉంది కదా, వాటర్ పోయేంత వరకు ఒక ముద్దలాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి వాటర్ అంతా పోయి పప్పు అంతా ఫ్రై లాగా అయ్యింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు పప్పు ముద్దని అంచులుగా చేర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని వేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు మొత్తం వేసుకున్న తర్వాత అరటి పువ్వు పప్పు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి రెండు ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపిన తర్వాత 2 నిమిషాల వరకు మగ్గించుకుందాం. అప్పటికప్పుడు అరటి తోటలోంచి కోసిన అరటి పువ్వండి కాబట్టి వెంటనే మగ్గిపోతుంది. అదే మీకు చెట్టు నుంచి రాలి 5 డేస్ 1 వీక్ అవుతుంటే కొంచెం అది ముదురుతుందండి. మీకు ముదిరినట్టు కొంచెం గట్టిగా ఉన్నట్టు పువ్వు అనిపిస్తుంటే లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్లో చాలా ఎక్కువగా ఐరన్ ఉంటుందండి. వారానికి ఒక్కసారైనా ఈ అరటి పువ్వుని వండడానికి ట్రై చేయండి. ఇలా నీట్గా మొత్తం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుందామండి. ఇలా మొత్తం కొబ్బరి తురుము అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి పచ్చి కొబ్బరి వేసాం కదా 2 నిమిషాల వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. కాబట్టి ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలా అరటి పువ్వుని మంత్లీ ఒకసారైనా తింటే ముఖ్యంగా ఆడవాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటుంటే రెగ్యులర్గా రావడానికి ఉపయోగపడుతుంది. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.